హలో బ్యూటిఫుల్ పీపుల్, మన గుంటూరు దగ్గర ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈరోజు ఈ గణేష్ టెంపుల్ లోపల బయట చూద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. చెప్పులు ఇక్కడ ఇచ్చేసి మనం అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గుడికి. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి మనం. స్టార్టింగ్లో చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్. అయితే వినాయక స్వామి వారు చూడండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. వచ్చేసి గుడి. జై బోలో గణేష్. ఫస్ట్ గోపురం అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. గుడి అయితే ఎలా ఉంది, గోపురం ఇన్సైడ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ చుట్టూ గుళ్ళు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సూర్యనారాయణ మూర్తి గుడి. ఇది వచ్చేసి ఇంకొక ముఖద్వారం లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. స్ట్రైట్గా ఉండేదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ముఖద్వారం. ఇది బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి వ్యూ మొత్తం. ఇది వచ్చేసి ఇంకో టెంపుల్. ఇది వచ్చేసి శ్రీ అంబికాదేవి ఆలయం. టెంపుల్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్వామివారు అండ్ ఇంకొక ఋషి ఎవరో అయితే ఉన్నారు. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఓపెన్గా. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది టెంపుల్ వ్యూ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక్కడైతే యజ్ఞం అయితే చేస్తారు స్వామివారికి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో గుడికి వచ్చే ముఖద్వారంలో స్ట్రైట్గా శివాలయం అయితే ఉంది, చిన్నది. ఏనుగులు చూడండి ఎలా పెట్టారో, చాలా నీట్గా అయితే ఉంది. దాని కన్స్ట్రక్షన్ చూడండి. ఇక్కడైతే ఏ టెంపుల్లో లేని విధంగా టెంపుల్కి అయితే చూడండి, ఇక్కడ ఏనుగులు వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, ఎలిఫెంట్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎలిఫెంట్స్ చూడండి. లోపలికి స్వామివారు ఇలా ఉన్నారు. 18 feet లోపలైతే స్వామివారు 18 feet అయితే ఉంటారు. అండ్ మూషికుడు, చిన్న మూషికుడు అయితే ఉన్నారు. చూడండి, ఇక్కడ లడ్డు షేప్లో అయితే పెట్టారు. అండ్ బాగుంది డిజైన్ కూడా చూడండి. వినాయక స్వామివారిది అయితే ఉంది, లక్ష్మీదేవిది. ఇది ఒక కుండి టైప్లో పెట్టారు. అదే లడ్డు కుండి టైప్లో అయితే పెట్టారు ఇక్కడ టెంపుల్లో. అండ్ స్వామివారి అయితే లోపల ఉన్నారు. చుట్టూ చూడండి, కన్స్ట్రక్షన్ బాగా చేశారు. అన్ని దేవుళ్ళతో. వినాయకుడు ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో అన్ని అవతారాలతో అయితే ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు టెంపుల్లో. రైట్ సైడ్ కూడా చూడండి, స్వామివారు అన్ని అవతారాలతో అయితే ఇక్కడ అయితే చేశారు. బాగుంది టెంపుల్ అయితే. వినాయక స్వామి ముందు అయితే శివపార్వతుల విగ్రహం అయితే ఉంది. గుడి అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా అయితే బాగుంది.
ఒక పక్క అయితే విష్ణుమూర్తి అండ్ ఒక పక్క అయితే శివయ్య అండ్ పార్వతీదేవి అండ్ ఒక సైడ్ వచ్చేసి బ్రహ్మంగారు అయితే ఉన్నారు. అయితే బాగా డిజైన్ అయితే చేశారు ఇక్కడ. ఇందాక సరిగ్గా కనపడి ఉండదు వీడియోలో చూడండి.